తాజా అంశం చూస్తున్నాం. మరో వారంలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్ని సజావుగా నిర్వహించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లోని ప్రధాన పార్టీల నేతల్ని మోదీ ఆహ్వానించారు. ఇది అఖిలపక్ష సమావేశం కాదని, ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే లేదా ఆమోదించాలని కోరుకుంటున్న బిల్లులపై ఎలాంటి చర్చ జరగబోదని చెప్పాయి. ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని మాత్రమే ఆయా పార్టీల నేతల్ని ప్రధాని కోరతారని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ నుండి తెలుసుకుందాం. అరుణ్, తాజా అంశానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? గౌతమ్, కొద్దిసేపటి క్రితం ప్రధాని కార్యాలయం పిఎం సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయంలో అన్ని ప్రతిపక్ష పార్టీలతోటి ప్రధాని భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్, వామపక్ష నేతలు సహా ఆర్ఎల్డి, తృణమూల్ కాంగ్రెస్ వంటి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు, టీఎంకే పార్టీ కావచ్చు, ఆర్ఎల్డి కావచ్చు, ఐఎన్ఎల్డి కావచ్చు, ఇటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు హాజరవడం జరిగింది. ప్రధానంగా గత రెండు సభల సమావేశాలు దాదాపు వృధాగా అయిపోయాయి ప్రతిపక్షాలు చేయటం వల్లనే. ప్రతిపక్ష పార్టీలు సంయమనంతో వ్యవహరించడంతో ప్రభుత్వంతో చర్చ జరిగేందుకు సహకరించాలనేటువంటి ప్రధాన అంశం ఆధారంగానే ఈ రోజు చర్చ జరుగుతా ఉంది. సో దీంట్లో ప్రధానంగా ప్రభుత్వం తరపు నుంచి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, అదేవిధంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వీటితో పాటుగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా హాజరయ్యారు. సో అదేవిధంగా అకాలీదళ్ నుంచి నరేష్ గుజ్రాలు, సమాజ్వాదీ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, డిఎంకే నుంచి కనిమొళి, సిపిఐ సిపిఎం నుంచి డి రాజా, ఎండి సలీం తో పాటుగా బిఎస్పీ, ఆర్ఎల్డి, బీజేడీ, ఎల్జేపీకి సంబంధించిన నేతలు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్ హాజరవడం జరిగింది. సో వీరందరూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాధానాలు సంతృప్తికరంగా లేవు, ప్రభుత్వం వైపు నుంచి కోఆర్డినేషన్, సమన్వయం అనేది జరగటం లేదు అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గత రెండు సమావేశాల సందర్భంలో కూడా ప్రధాని అన్ని పార్టీలను పిలవటం జరిగింది, అన్ని పార్టీలతో చర్చించడం జరిగింది. అయితే గత సమావేశాల్లో కూడా ఎటువంటి ఫలితాలు లేకుండానే, బిల్లులు ఏమి ఆమోదం పొందకుండానే సభ వాయిదా పట్టడం జరిగింది. సో ఈసారి అట్లా కాకుండా బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే ముందు కూడా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలను పరిగణలోకి తీసుకుంది. బడ్జెట్ సమావేశాల తేదీలు ప్రకటించే ముందు ప్రభుత్వం ప్రతిపక్షాలతో భేటీ అయిన తర్వాతనే ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని, 25న పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్, 26న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టాలని, 29న కేంద్రం సాధారణ బడ్జెట్ ప్రవేశపెడుతుందని స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొక వారం రోజులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం, ప్రతిపక్షాలతోటి కోఆర్డినేషన్ లేదు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనేటువంటి అభిప్రాయం రాకుండా ప్రధాని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రధానంగా ప్రతిపక్షాలు లేవనెత్తేటువంటి అంశాలకి ఒక ప్రాధాన్యత ఉండాలని, ప్రాధాన్యత క్రమంలో అంశాల ఆధారంగానే చూడాలనేటువంటి అన్ని విషయాలకు ప్రధానంగా చోటు కల్పిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఎట్లా ఉంది, అదేవిధంగా ప్రతిపక్షాలకు ఇచ్చేటువంటి అవకాశాలు ఏంటి, ఏ అంశాలు చర్చించడానికి సిద్ధంగా ఉందనేటువంటి విధానం కూడా ప్రభుత్వం అఖిలపక్ష నేతలకు స్పష్టం చేస్తూ ఉంది. మొత్తం పరిస్థితి చూస్తే, ప్రతిపక్షాల వైపు నుంచి చూస్తే ఈ తాజాగా పరిణామాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు, విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదు చేయటము, వారిని హింసించడం వంటి అంశాలకు తో పాటుగానే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వైపు నుంచి చేసిన పలు ప్రకటనలపై కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారి దాడులను ఏ విధంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది, వారు లేవనెత్తేటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి దానికి ఎక్కువగా ప్రధాని అవకాశం కల్పించి ప్రధానినే స్వయంగా వారందరికీ సమాధానం చెప్పి సభను సజావుగా జరిగేందుకు గత సమావేశాల మాదిరిగా కాకుండా ఈ సమావేశాలను, బడ్జెట్ సమావేశాలను ఫుల్ఫిల్ చేయాలని, ప్రజలకు సంబంధించినటువంటి ఆశయాలు నెరవేర్చేందుకు, ప్రజలు తమపై పెట్టుకున్నటువంటి ఒక నమ్మకానికి పార్లమెంటు ద్వారానే ప్రజలకు తగిన రీతిలో ఒక సమాచారం పంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రధాని స్పష్టం చేయడం జరుగుతుంది. మొత్తం మీద పరిస్థితి చూస్తే ఒకవైపు ప్రతిపక్షాలు లేవనెత్తేటువంటి అంశాల ఆధారం కావచ్చు, మరోవైపు ప్రభుత్వం వైపు ఉన్నటువంటి బిల్లులు, ప్రధానమైనటువంటి బిల్లులు కొన్ని ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. ప్రధానంగా జిఎస్టీ బిల్లుతో పాటుగా భూసేకరణ చట్టానికి సవరణలు చేసేటువంటి బిల్లు, ఈ రెండు బిల్లులు కీలకంగా ఉన్నాయి. వీటితో పాటు మరో 4 బిల్లులను కూడా
ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. కొన్ని బిల్లులు రాజ్యసభలో, మరికొన్ని బిల్లులు లోక్సభలో ప్రతిపక్షాల సహకారం లేకపోవడం తోటి పెండింగ్ లోకి వెళ్లటం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ బిల్లులకు ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రతిపక్ష పార్టీల బాధ్యత ఏ విధంగా ఉండాలి, బిల్లులు ఆమోదించేందుకు ప్రతిపక్షాలు సహకరించాల్సిన తీరు పైన ప్రస్తుతం అఖిలపక్ష నేతలతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. మొత్తం సభ సజావుగా సాగేందుకు పూర్తి స్థాయిలో సహకరించాలని, దీనికి ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రతిపక్షాలకు పూర్తి స్థాయి సహకారం అందుతుందని కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. గౌతమ్, ధన్యవాదాలు అరుణ్.